ఆడపిల్లలు భరోసాతో కాదు భయంతో పెరగాల్సిన పరిస్థితి. ఆడవాళ్లు మగవాళ్లతో సమానమైన హక్కులు కావాలని ఎప్పటినుంచో పోరాడుతున్నారు. మగవాళ్లలా బయటికి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వారు పగలు రాత్రి తేడా లేకుండా స్వేచ్ఛగా ఎలాంటి భయం లేకుండా సేఫ్ గా ఇంటికి రావాలని ప్రతి ఆడవాళ్లు కోరుకుంటారు. కానీ సమాజంలో కొంతమంది ఆడవాళ్లలో అమ్మని చూడకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి వారి అవసరాలు తీర్చే వస్తువుగా చూసేవారి చేతుల్లో పడి ఆడవాళ్ల స్వేచ్ఛ హరిస్తుంటే, ప్రతిరోజు ఏదో ఒక మూల ఎవరో ఒక ఆడపిల్ల జీవితం నాశనమవుతుంది. ఎవరో ఇద్దరు ముగ్గురు నా కొడుకులు చేసే తప్పుకి మొత్తం సమాజం ఇంకా దేశం తలవంచాలా? సరిగ్గా ఇలాంటి భయాల నడుమ ఉద్యోగం చేసుకుంటున్న 26 ఏళ్ల యువతి జీవితంలో ఆ రోజు చీకటి కమ్మేసింది. నిర్భయ ఘటన మనందరికీ తెలుసు. దీని గురించి అప్పట్లో అందరూ మాట్లాడుకున్నాం, డిబేట్లు కూడా జరిగాయి, అందరం బాధపడ్డాం. మహిళా సంఘాల నిరసనలో అప్పట్లో ఓ సెన్సేషనల్ న్యూస్ ఇది. బస్సులో జరిగిన ఆ ఘటన ఇప్పటికి కూడా మర్చిపోలేదు. సరిగ్గా అలాంటి ఘటన పూణేలో చోటు చేసుకుంది. అసలు పూణేలో ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోవాలి. అందరికీ నమస్తే, నేను మీ నవీన్. మహారాష్ట్రలోని పూణే మీ అందరికీ తెలుసు కదా. అక్కడ స్వర్గేట్ బస్ స్టాండ్. అప్పుడు సమయం తెల్లవారుజామున 5:45 అవుతుంది. ఓ ఆసుపత్రిలో మెడికల్ కౌన్సిలర్ గా పనిచేస్తున్న 26 ఏళ్ల యువతి తన డ్యూటీని ముగించుకుని సొంత ఊరైన పల్టాన్ వెళ్లడానికి బస్ కోసం వెయిట్ చేస్తుంది అదే బస్ స్టాండ్ లో. చాలా సేపటి నుంచి అక్కడే ఉన్న ఆ యువతి ఎవరి కంట పడకూడదో వారి కంట్లోనే పడింది. అతని పేరే దత్తాత్రేయ రామ్దాస్ అనే కరుడు గట్టిన రేపిస్ట్. బస్ కండక్టర్ లాగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. అక్క అని పిలిచాడు. నేనిక్కడ కండక్టర్ని అంటూ యువతితో మాటలు కలిపాడు. చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా, అసలు మీరు ఎక్కడికి వెళ్లాలక్క అని అడిగాడు. ఎప్పటి నుంచో ఒంటరిగా భయపడుతూ ఆ బస్టాండ్ లో ఉన్న యువతికి అక్క అన్న ఆ పిలుపు ధైర్యాన్నిచ్చింది, నమ్మకం కూడా ఇచ్చింది. నేను పల్టాన్ వెళ్ళాలి అంది ఆ యువతి. అయ్యయ్యో, మీరు ఎక్కాల్సిన బస్సు ఎక్కడికి రాదు, అది వేరే చోట ఉంది అన్నాడు దత్తాత్రేయ రామ్దాస్. అదేంటి, నేను ఎప్పుడూ ఇక్కడే ఎక్కుతాను అంది. అయ్యయ్యో, లేదు లేదు, ఇప్పుడు రూట్స్ మార్చారు, బస్సు పార్కింగ్ ని వేరే చోట మార్చారు, రండి నేను తీసుకెళ్తా అని చెప్పాడు. సో చెబుతుంది కండక్టరే కదా అని అతను మాటలు నమ్మి అతను వెనకాల వెళ్ళింది ఆ యువతి. అదే బస్టాండ్ వెనక కొద్దిగా దూరంలో ఆగి ఉన్న ఓ బస్సు దగ్గరికి తీసుకెళ్లాడు. ఇదే మీరు ఎక్కాల్సిన బస్సు, ఎక్కండి అన్నాడు. బస్సు బయట నుంచి చూసి అంతా చీకటిగా ఉంది, బస్సులో ఎవరూ లేరు అంది ఆ యువతి. లేదు లేదు, బస్సులో కొంతమందే ఉన్నారు, తెల్లవారుజామును కదా, ఉన్నవారందరూ నిద్రపోయారు, కావాలంటే మీరు మొబైల్ టార్చ్ వేసి చూసుకోండి లోపలికెళ్ళి అని చెప్పాడు నమ్మకంగా. సరే అని ఆ యువతి మొబైల్ టార్చ్ వేసి బస్సు లోపలికి వెళ్ళింది. యువతి అలా లోపలికి వెళ్ళగానే వెనక నుంచి లోపలికి వచ్చి బస్ డోర్ ని క్లోజ్ చేశాడు. భయంతో ఆమె వెనక్కి తిరిగి చూడగానే ఒక్కసారిగా ఆమెపై మృగంలా దాడి చేశాడు. ఆమె అరుస్తుంటే నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెని తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు. మీ అందరికీ ఓ డౌట్ రావచ్చు, ఇంత అఘాయిత్యం జరుగుతుంది బస్టాండ్ లో కదా, అక్కడ ఎవరో చూడలేదా అని. ఎస్, ఆ బస్సుని ఎవరు చూసే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆ బస్సు బస్టాండ్ లోనే ఉన్నప్పటికీ నిర్మానుష్య ప్రదేశంలో ఉంది. పైగా కొన్ని నెలలుగా ఆ బస్సు వాడకుండా అక్కడే పార్క్ చేసింది. పైగా ఇది జరిగింది తెల్లవారుజామున కావడంతో పెద్దగా అక్కడ ఎవరూ లేరు. సరే, ఈ అఘాయిత్యం జరిగి చాలా సేపటి వరకు కూడా ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాలేదు. లోపల బాధపడింది, ఏదో అయిపోతుంది అనే భావన, ఏమి చేయాలో తెలియని పరిస్థితి. అలాగే బస్సులోంచి బయటకు వచ్చి స్ట్రైట్ గా తన సొంత ఊరైన పల్టానికి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిపోయినా సరే ఆ అమ్మాయి మనిషిలా లేదు. జరిగింది ఎవరికి చెప్పాలో తెలీదు. చాలాసేపు ఆలోచించిన తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పి ఏడ్చింది. ఈ విషయం విన్న తన ఫ్రెండ్ షాక్ అయింది. సరే, నువ్వు అర్జెంటుగా బయలుదేరి స్వర్గేట్ కి వచ్చాయి, అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని ఒప్పించింది తన క్లోజ్ ఫ్రెండ్. అయితే ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగిన ప్లేస్ ఉందో ఆ బస్టాండ్, అది సరిగ్గా పోలీస్ స్టేషన్ కి 100 మీటర్ల దూరంలోనే ఉంది, బస్ స్టాండ్ కి ఎదురుగానే ఉంది. కంప్లైంట్ ఇచ్చాక పోలీసులు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని ఆనవాళ్లు ఎలా ఉన్నాయి అనేది నోట్ చేసుకున్నారు. దాని తర్వాత స్వర్గేట్ బస్ స్టాండ్ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని బయటకు తీస్తే
ఆ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి సీరియల్ రేపిస్ట్, సీరియల్ దొంగ, చైన్ స్నాచర్, ఇలా రకరకాల కేసుల్లో ప్రధాన నిందితుడు. అంతేకాకుండా 2019లో జైలుకి వెళ్లి ప్రస్తుతం బెయిల్ పైన బయట ఉంటూ తన నేర ప్రవృత్తిని కొనసాగిస్తున్నాడు. అయితే ఇన్ని నేరాలు చేసిన అతనికి ఖచ్చితంగా మళ్లీ నేరం చేస్తే దొరకకుండా ఎలా ఉండాలి అనే దానిపైనే ఫోకస్ చేస్తాడు. ఘటన తర్వాత అతను పూణే నుంచి పారిపోయాడు. ఈలోపు ఈ కేసు గురించి సిటీ మొత్తం స్ప్రెడ్ అయింది. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇలా అంతటా జస్టిస్ కోసం అడగటం మొదలు పెట్టారు. గవర్నమెంట్, పోలీసుల పైన ప్రజలు ఫైర్ అయ్యారు. ఇంతలా వైరల్ అయిన ఈ సిచ్యువేషన్ పై గవర్నమెంట్ స్పందించింది. బాధితురాలికి తగిన న్యాయం జరుగుతుంది అని బలంగా చెప్పింది అక్కడ గవర్నమెంట్. నిందితుణ్ణి పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక దృష్టిని పెట్టారు. అప్పటికప్పుడే 13 స్పెషల్ టీమ్స్ ని ఫామ్ చేశారు. అందులో 5 లోకల్ పోలీస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, ఇలా టీమ్స్ ని ఫామ్ చేసి ఒక్క పూణేలోనే కాదు, పూణే చుట్టుపక్కల ఉండే 100 కిలోమీటర్ల రేడియస్ లో ఉండే ప్రతి విలేజ్ కి, ప్రతి ప్లేస్ కి వెళ్లి అక్కడ జల్లెడ పట్టడం స్టార్ట్ చేశారు. ప్రతి ప్లేస్ లో కూడా ఆ వ్యక్తి ఫోటోతో పోస్టర్స్ వేసి పట్టిస్తే ₹1,00,000 ప్రైజ్ మనీని అనౌన్స్ చేశారు. అయితే ఆ ప్రాంతం అంతా కూడా చెరుకుని ఎక్కువగా పండిస్తారు. అందులో దాక్కుంటే సాధారణంగా కనపడరు కాబట్టి డ్రోన్స్ ను కూడా ప్రతి పొలంలో ఎగరవేసి అక్కడ సర్వే కూడా చేయడం ప్రారంభించారు. ఈలోపే పోలీసులకి ఒక కాల్ వచ్చింది సిసూర్ అనే ప్రాంతం నుంచి. మీరు వెతుకుతున్న వ్యక్తి ఈ ప్రాంతంలోనే ఉన్నాడని. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో కాదు, నిందితుడికి స్వయాన ప్రాణ స్నేహితుడే. ఈ అఘాయిత్యం జరిగిన తర్వాత ఆ నిందితుడు సిసూర్లోని తన స్నేహితుడింటికి వెళ్లాడు. ఈలోపే అతను చేసిన ఘనకార్యం గురించి అతను ఫోటోతో సహా అన్ని టీవీల్లో రావడం చూసి నిందితుడు కంగారు పడ్డాడు. ఆ న్యూస్ ని తన స్నేహితుడు కూడా చూశాడు. ఆ రాత్రి తన స్నేహితుడి వద్దే ఉండి భోజనం చేసి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీసుల బృందం అంతా కూడా సిసూర్ ప్రాంతానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని కూంబింగ్ లెవెల్లో సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. పైనుంచి డ్రోన్స్, కింద నుంచి స్నైపర్ డాగ్స్, స్పెషల్ టీమ్స్ చుట్టుముట్టడంతో ఆ నిందితుడు తప్పించుకోలేకపోయాడు. చాలా తక్కువ సమయంలోనే నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఎట్టకేలకి కేవలం 3 రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. ఇక్కడ వరకు బానే ఉంది. అయితే పర్టికులర్ గా ఈ విషయంలో భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తుంది. క్రైమ్ జరిగిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ పోలీస్ స్టేషన్ కి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంది. అంటే నిందితుడికి ఎలాంటి భయం లేకుండా చేయాల్సింది చేసేశాడు. అంతేకాకుండా స్వర్గేట్ బస్టాండ్ లో ఆ సమయంలో ఏదైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటన జరిగిన సమయంలో 23 మంది సెక్యూరిటీ గార్డ్స్ డ్యూటీలో ఉన్నారని అక్కడ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరి ఆ సమయంలో వారంతా ఎక్కడ ఉన్నారు అనేది ప్రశ్న. సరే, ఇవొక్కటే కాదు, ఆ ఇన్సిడెంట్ జరిగిన బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు లోపలికి పోలీసులు వెళ్లి వెతికితే ప్రతిరోజు ఆ బస్సులో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా అక్కడ దృశ్యాలు పోలీసులు కనపడడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఇది ఎలా ఉంటే ఆల్రెడీ తప్పు చేసి జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై బయటకు వచ్చిన ఓ క్రిమినల్ ఎలాంటి భయం లేకుండా మళ్లీ అదే తప్పు చేయడానికి ప్యాంటు జిప్పు ఓపెన్ చేశాడంటే చట్టంలో ఉన్న లొసుగులు చూసుకునే లేక ఎలాంటి భయము లేక. నిర్భయ ఘటన మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం. ఎంత మంట రగిల్చింది. అలాంటి ఘటన ఎక్కడా జరగకూడదని అనుకున్నాం. కానీ ఏదో మూల ప్రతిరోజు ఎవరో ఒక అమ్మాయి జీవితం చీకటి పాలవుతుంది. చట్టాలు పెడుతున్నాం సరే, కానీ ఆ చట్టాలని సరైన వేలో అమలవుతున్నాయా? మార్పు రావాలి అంటున్నాం కదా, ఇంకా ఏం మార్పు రావాలి? ఎవరిలో మార్పు రావాలి? మనం ఎంత మారాలి? ఇక దీనిపై మీరేమంటారు? నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి సమాజంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీ ముందు పెట్టడానికి నేను సంసిద్ధంగా ఉంటాను. మీకు కూడా సమాజంపై రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఇలాంటి ఘటనలు దేనివల్ల జరుగుతున్నాయి, అసలు లోపం ఎక్కడ ఉంది అనేది కామెంట్ లో తెలియజేయడం మీ బాధ్యత. దాన్ని 10 మందికి చూపించడం మనందరి బాధ్యత. జై హింద్, జై భారత్.